ఇక విద్యా సంస్థలు మూసివేత. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీ బీఈడీ కళాశాలలు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మూతపడబోనున్నాయట. అదే రోజు ఇంజనీరింగ్ డేను నల్లదినంగా పాటిస్తూ నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ అధికారికంగా ప్రకటించిందట. ఇది ఓ సాధారణ సమ్మె కాదని, ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా విద్యా వ్యవస్థ చెల్లించుకుంటున్న మూల్యంగా ఫాతి చైర్మన్ డాక్టర్ ఎన్ రమేష్ బాబు, జనరల్ సెక్రటరీ కెఎస్ రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె సునీల్ కుమార్ ఆరోపించారట. ఆదివారం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాట. దీంతో అన్ని ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ కళాశాలను మూసివేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ పేర్కొందట. నిజానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారట. ఇక మొత్తము 8,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని, కనీసం టోకెన్లు జారీ చేసిన 12 కోట్లకైనా వెంటనే నిధులు విడుదల చేస్తే సమ్మె విరమించుకుంటామని వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట. అయితే యాజమాన్యాల విజ్ఞప్తి భట్టి విక్రమార్క తీవ్ర నిస్సహాయత వ్యక్తం చేసినట్టు సమాచారం అట. సో నిన్న ఏదైతే వీళ్ళు ఉన్నారో యాజమాన్య హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫార్మసీ కావచ్చు, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇవన్నీ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాలు కలిసి సీఎంతో డిప్యూటీ సీఎంతో చర్చిస్తే తాను నిశ్చయంగా వ్యక్తపరిచాడంట. దానిలో భాగంగానే వీళ్ళు ఆగ్రహంతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. 8,000 కోట్ల బకాయిలు ఉంటే కనీసం టోకన్ల రూపంలోనైనా ఒక 12,000 కోట్లు రిలీజ్ చేయడం చెప్పేసి, అంటే అవి కూడా చెల్లించమని చెప్పేసి నిశ్చయత కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో దానిలో గురించి భాగంగానే వీళ్ళు ఇప్పుడు సమ్మె ఈ రోజు నుంచి 15వ తారీఖు నుంచి ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ చేయబోతూ ఉన్నారు. సో విద్యార్థుల క్లాసుల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఇప్పుడు వర్షాలు పడంగా కొన్ని క్లాసులు బంద్ అయితే, కొన్ని వారం రోజుల పాటు సెలవులు కూడా అప్పుడప్పుడు బంద్ పెడతా ఉంటారు. సో అట్లా కొన్ని మిస్ అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మీద కూడా, ఇప్పుడు క్లాసుల మీద కావచ్చు, వీళ్ళ భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఖజానాలో చిల్లి గవ్వలేదని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక ప్రభుత్వానికి వస్తున్న డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, ఇతర సంక్షేమ పథకాలకే పోతున్నాయట. ఖజానాలో మిగిలిందేమీ లేదు, రీయింబర్స్మెంట్పై నేనేం చేయలేను, మీకు ఇచ్చేందుకు పైసా కూడా లేదట, నన్నేం చేయమంటారో మీరే చెప్పండి అని ఆయన అన్నట్టు తెలిసిందట. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో యాజమాన్యాలు, ప్రతినిధులు తీవ్ర నిరాశకు గురయ్యారంట. సో ముఖం మీదనే డైరెక్టు వచ్చిన డబ్బులన్నీ వచ్చినట్టుగానే గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్కి, వీళ్ళందరూ ఉంటారు కదా డిపార్ట్మెంట్లు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇమీడియట్గా అమలు చేయాల్సిన పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వాటికే పోతున్నాయట. ఇక నేనేం చేయలేనని చెప్పేసి డైరెక్టు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. వీళ్ళు నిరాశకు గురయ్యారంట యాజమాన్యాలు. సో అనంతరం వారు సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో వేరువేరుగా సమావేశమయ్యారట. ఇక సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నామని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారట. పెద్ద మొత్తంతో కూడుకున్న అంశం కాబట్టి క్రమంగా పరిష్కరిస్తామని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని వారు కోరారంట. బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వేం నరేందర్ రెడ్డి కూడా తెలిపినట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి భిన్నమైన స్పందనలు రావడంతో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కాలేజీల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. మంత్రులతో జరిగిన చర్చల సారాంశాన్ని విశ్లేషించి ఆ బంద్పై తుది నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం మాసప్ ట్యాంక్లోని ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సమాఖ్య నేతలు ఎన్ రమేష్ బాబు, కెఎస్ రవికుమార్, కె సునీల్ కుమార్ సమావేశమయ్యారట. వారు ప్రైవేట్ కళాశాలల అభ్యర్థులను మరోసారి ప్రభుత్వానికి విన్నపించే ప్రయత్నం చేయగా ప్రభుత్వం వారి అభ్యర్థులను మరోసారి తోసిపుచ్చిందట. చేసేదేమీ లేక నేటి సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ కళాశాలల బంద్ పాటిస్తున్నట్లు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయట. సో వీళ్ళ అభ్యర్థులను ఏదైతే ఉన్నదో, నిన్న జరిగిన మాసప్ ట్యాంకు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో జరిగిన మీటింగ్ ఏదైతే ఉన్నదో అక్కడ కలిస్తే కూడా వీళ్ళందరూ అభ్యర్థన చేస్తే, వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు మళ్ళొకసారి తోసిపుచ్చినాడు. సో దాని మీద కూడా వీళ్ళు ఆగ్రహం ఉండడం జరిగింది. సో దాన్ని బట్టి సమ్మకు పోవాలని చెప్పేసి మాత్రము డిసైడ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది మనకు. అయితే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉందట. ప్రస్తుతము విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గుదిబండగా మారనుందని తెలుస్తుంది. ఇప్పటికే సంబంధిత కాలేజీలలో సిలబస్ పూర్తి కాలేదట. పైగా ఈ బంద్ దీంతో తమ పిల్లల చదువులకు తీవ్రమైన ఆటంకం కలుగుతుందనే ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతుందట. ముఖ్యంగా ఈ నెలల్లో జరిగే సెమిస్టర్ పరీక్షలు, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యాసంస్థల గేట్లు మూసుకుపోవడం,
కేవలం భవనాల తాళం కాదు, అది ఒక తరం భవిష్యత్తుపై వేసిన తాళం చెవి. ప్రభుత్వం ఆర్థిక సంక్షేమం చెప్పుకుంటుంది, కానీ విద్యార్థుల జీవిత సంక్షేమాన్ని ఎవరు భరిస్తారు? రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం కంటే విద్యార్థుల కళలు ఖాళీ కావడం సమాజానికి మరింత ప్రమాదకరం. ఇప్పుడు బంద్ అవుతున్నది కళాశాలల గది మాత్రమే కాదు, విద్యార్థుల ఆశల గది కూడా. ఒక తరగతి బంద్ కావడం అంటే ఒక పాఠం కోల్పోవడమే, కానీ ఒక కాలేజీ మూతపడడం అంటే ఒక తరం అవకాశం కోల్పోవడమే. సో నిజంగా, ఎందుకంటే ఒక క్లాసు పోతేనే ఏం కాదు, మళ్ళీ వినొచ్చు. కానీ స్కూలే మూతపడితే లేదా కాలేజీ మూతపడితే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం విద్యార్థులు ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుందన్నమాట. సో అట్లా వాళ్ళ ఏదైతే తదుపరి కాలేజీ కావచ్చు, తదుపరి నెక్స్ట్ ఇయర్కు వెళ్ళడం కావచ్చు, అదన్నీ గ్యాప్ రావడం జరుగుతుంది మళ్ళీ ఒకవేళ పోకపోతే. సో అట్లా ఈ విధంగా తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇటు పిల్లలలో కూడా కాలేజీలు పోకపోవడం, అదేవిధంగా సిలబస్ పోస్ట్పోన్ కావడం, ఈ బంద్ల ద్వారా అటు వర్షాల కారణంగా కూడా అప్పుడప్పుడు సెలవులు ఇస్తే కూడా సిలబస్ లేట్గా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇటు నేషనల్ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి అన్ని ఇబ్బందులు కూడా విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే గత పాలకులు చేసిన తప్పులే ఈ ప్రభుత్వం కూడా చేస్తే ఎట్లా అని వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు చేసిన ఆర్థిక నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ ప్రజలను ఆరోపణలు చేయగా, అదే తీరును ప్రస్తుత ప్రభుత్వము పునరావృతం చేస్తున్నారు అనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయట. విద్యార్థులు సిలబస్ పూర్తి చేయలేక, సెమిస్టరు జాతీయ ప్రవేశ పరీక్షల కోసము సిద్ధమవలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఇప్పుడు చెప్పినా కదా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళైతే పెండింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని విమర్శిస్తూ అదే పనిలో ఉన్నారట. ఈ రాజకీయ వర్గాలు ఏవైతే ఉంటారో, రాజకీయ విమర్శకు ఏవైతే ఉంటారో వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి మీరు కంటిన్యూ చేయడం ఏంది, మీరు సమస్యను పరిష్కరించాలని చెప్పేసి చర్చ పెట్టారనమాట. సో దాంట్లో భాగంగానే ఈ నేషనల్ పరీక్షలు ఏవైతే ఉంటాయో, నేషనల్ పరీక్షలకు సిద్ధమవుతారు కదా, ఆ నేషనల్ పరీక్షలు సిద్ధమయ్యే క్రమంలో భాగంగా సిలబస్ పూర్తి అయితే తప్పించి వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు. ప్రాక్టీస్ అయితే కానీ వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు అనమాట. సో అట్లా ఆ ఎగ్జామ్స్కి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పిల్లలు. అయితే రేపటి నుంచి పీజీ డిగ్రీ కళాశాలల బంద్లోకి వెళ్ళడంతో భవిష్యత్తు కోసం కష్టపడుతున్న వర్గానికి మరింత భారం పెరుగుతుందట. ప్రస్తుతము పరిస్థితిని ఆర్థిక సంక్షేమం కారణమని ప్రభుత్వం చెప్పినప్పటికీ విద్యార్థుల కళలు, తల్లిదండ్రుల ఆశలను ఎవరు గౌరవించడం లేదట. ఫీజు బకాయిలపై ప్రభుత్వం త్వరగా చర్య తీసుకోవడం వల్ల గత పాలకులు చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తే వారికి మీకు తేడా ఏముంటుంది అనే ఆగ్రహభరిత వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయట. మరి గతంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులు మీరు కూడా కంటిన్యూ చేస్తే ఎట్లా? వాళ్ళు చేసిర్రు, అయిపోయింది. వాళ్ళు కాదనే మీకు అప్పచెప్పులు కాబట్టి అధికారము, మీరు ఉన్న సమస్యల్ని పరిష్కరించాలి. ఇప్పుడు 8,000 కోట్ల బకాయిలు ఉంటే దాంట్లో కనీసము ఇమీడియట్గా చెల్లించాల్సిన అవసరం ఏదైతే ఉన్నదో ఆ వరకు రిలీజ్ చేస్తే సరిపోతుంది, మేము సమ్మె విరమించుకుంటామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ తల్లిదండ్రులు మాత్రము ఈ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మా పిల్లలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది, చదువు పరంగా కావచ్చు, భవిష్యత్తు పరంగా కావచ్చు చెప్పేసి వాళ్ళ తల్లులు ఆవేశపడుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే బంధు విద్యార్థుల హక్కులు, సమాజ భవిష్యత్తును నాశనం చేస్తుందని విద్యా నిపుణులు కూడా, సమాజవేత్తలు కూడా హెచ్చరిస్తూ ఉన్నారట. ఎవరైతే మేధావులు ఉంటారో, విద్యా హక్కులు కాపాడే వాళ్ళు ఉంటారో, సామాజికవేత్తలు ఉంటారో, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు ఉంటారో, సోషల్ యాక్టివిస్టులు ఉంటారో, వీళ్ళందరూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేయకండి అని చెప్పేసి వెంటనే నిధులు రిలీజ్ చేసి త్వరగా కాలేజీ సిలబస్ జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. ఒక తరం భవిష్యత్తు ఆశలు, కళలను బలవంతంగా నిలిపేసిన క్షణమాట ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతూ గత పాలకులు చేసిన తప్పులను పునరావృతం చేస్తే ఈ తరం భవిష్యత్తు ఖాళీగా మిగిలిపోతుంది. చరిత్ర నిశ్శబ్దంగా తమ తీర్పును ఇస్తుందట. సో ఒక తప్పు చేస్తే, పునరావృతం చేస్తే ఒక తరమే భవిష్యత్తు ఇబ్బంది పడే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ కాలేజీలు మూతపడితే వాళ్ళు వెనక్కి పడడం జరుగుతుంది. సో అట్లా ఒక తరాన్ని మనము ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ యాజమాన్యాలకు సంబంధించి, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఇమీడియట్గా కొంత మేరకు 1,200 కోట్లు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 8,000 కోట్లు ఉంటే సో ఆ 1,200 కోట్లు ఇమీడియట్గా సరితేనే కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. లేదంటే సమ్మకు మొత్తం అన్ని కాలేజీలు కలిసి బీటెక్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కాలేజీలు అన్నీ కలిసి సమ్మెకు దిగబోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది.